ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. గురుగారు నమస్కారం అండి. గురుగారు, దశావతారాలలో చివరి అవతారం కల్కి అవతారం. కలియుగాంతంలో వస్తారు స్వామి, రెక్కల గుర్రం మీద వస్తారు, దుష్టుల్ని ఖచ్చితంగా సంహరిస్తారు అని చెప్పి వింటూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాము. మరి ఇది కల్కి నిజంగానే రెక్కల గుర్రంలో మరి వస్తారా? శంబల నగరం ఉందా? ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. వస్తాడా అంటే మరి వస్తాడు అనే మనం నమ్ముతున్నాం. అది కూడా ఎక్కడ అంటే యునైటెడ్ ఇండియాలో. శ్రీలంక కూడా భారతదేశంలో ఒక పార్టీ కదా. ఇప్పుడు అందుకే కదా అఖండ భారత్ అని అంటూ ఉన్నాం మనం. ఆ అఖండ భారత్లో శ్రీలంకలో శంబళ అనేటటువంటి ఒక గ్రామం ఏదో ఉంది. శ్రీలంకలో ఉందా? శ్రీలంకలో ఉంది, అది ఇక్కడ లేదు. శంబళ అనే గ్రామం ఉంది. ఆ శంబళ అనే గ్రామంలో విష్ణు శర్మ అనేటటువంటి ఆయన భార్య వాళ్ళ గర్భాన ఈ కలికి జన్మిస్తాడు. జన్మించి ఆయన ఈ దుష్టులను అందరినీ కూడా సంహరిస్తాడు అని మనకి భాగవతంలో చెప్పబడింది. ఇప్పుడు నిజంగానే ఈయన వస్తాడా అని అంటే మనకు వస్తాడు అని చెప్పినటువంటి 9 అవతారాలు కూడా వచ్చాయి కదా. అయితే కొంతమంది ఏమంటే అవతారాలు వచ్చాయి అని ముందే రాసేశారు. అంటే అవతారం అయిపోయింది, రామావతారం అయిపోయిన తర్వాత రాముడి గురించి రాశారు, కృష్ణావతారం అయిన తర్వాత కృష్ణుడి గురించి రాశారు. నిజమే అయి ఉండొచ్చు, నేనేం కాదనలేదు, అట్లాంటివి అయి ఉండొచ్చు. మరి కలికి వస్తాడు అని నమ్మకం ఏంటి? వస్తాడు అని నమ్మకం, మాకు నమ్మకం ఉంది వస్తాడు. కానీ ఒక్క మాట మాత్రం ఇక్కడ అన్యాయము, అక్రమము, దుర్మార్గము ప్రబలినప్పుడు, బాగా ప్రబలిపోతే ఎవడో ఒకడు వస్తాడు. ఎవడో ఒకడు వస్తాడు. ఇంట్లో కూర్చున్నటువంటి మీరే బయటికి రావచ్చు. మీ బట్టి వాళ్ళు 10 మంది కనుక బయటకు వస్తే అదే ఒక సైన్యం అయిపోతుంది. దానికి ఎవరో ఒక లీడర్ వస్తాడు, అతడే కలికి అవ్వచ్చు. ఇప్పుడు కలికి అంటే ప్రత్యేకంగా ఎగిరే ఉంటే రెక్కల గుర్రం మీద రావాలి, వాడికి ఏదో 4 చేతులు ఉండాలి, చేతుల్లో ఖడ్గాలు పట్టుకొని నరికి పారేస్తూ వెళ్ళిపోవాలి. ఎంతమంది నరుకుతాడు? అది కష్టమే కదా. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రోజున ఎందుకు ఆవిర్భవించాడు? కృష్ణుడిగా ఎందుకు వచ్చాడు? ఈ కృష్ణుడిగా అవతరించడానికి కారణం ఏమంటే ఆ రోజున రాజవంశాలన్నీ కూడా అహంకరించిపోయినాయి. అసలు వాళ్ళని చంపేస్తే తప్పించి మళ్ళీ ఈ సత్యయుగం రాదు. అందుకని చంపేశాడు. చంపేస్తే వస్తుందా? చంపేస్తే వస్తుందంటే అప్పటికి ఆ టైంకి ముందు అది సేవ్ అవుతుంది, ప్రక్షాళన జరగాలి, అవుతుంది. ఆ తర్వాత అందుకే చూసావా, మా దేవుడు వచ్చేంత శాంతే చెప్పాడు, మీ దేవుడు ఇట్లా చంపేశాడు, అది ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అవ్వటం కాదు, ఇక్కడ ఒక ప్రయత్నం చేశాడు. అందరినీ సంహరించేస్తే మళ్ళీ స్వరాజ్యం స్థాపించడం జరుగుతుంది అన్నాడు, అనుకున్నాడు. జరగల. ఆ తర్వాత మీ దేశం అక్కడికి, ఆ ప్రాంతాల్లోకి, ప్రపంచం అంతా ఒకటే కదా, అక్కడికి వచ్చి శాంతిని ప్రబోధించాడు. అలాగే అర్థం చేసుకోవాలా గురుగారు? అంతే కదా. మరి పరమేశ్వర స్వరూపం, ప్రపంచ చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే కదా, అంతా ఆయనదే కదా రాజ్యం. నీది నాది ఏముంది ఇందులో? అంతే అఖండ భారతం కదా మనకి ఇప్పటికి కూడా. ఎందుకంటే కొన్ని జర్మనీలో కానీ అమెరికాలో కానీ కొన్ని ప్రాంతాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు శివలింగాలు బయటపడుతూ ఉన్నాయి. అమెరికాలో బ్రహ్మాండమైన 2 కిలోమీటర్ల పొడవు వెడల్పు ఉన్నటువంటి శ్రీచక్రం బయటపడింది అన్నారు. జర్మనీలో బోల్డు చోట్ల తవ్వుతూ ఉంటే శివలింగాలు బయటపడ్డాయి అన్నారు. గణపతి స్వామి వారు వాటిని నేను ప్రతిష్ఠ చేయించాను అని కూడా చెప్పారు. కాబట్టి మరి అక్కడ జర్మనీలో శివలింగం ఎందుకుంది? అలాగే అంకూర్ వాట్లో బ్రహ్మాండం శివాలయం ఇవాళకి ఉంది కదా. మరి ప్రపంచం అంతా ఇప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఈ మక్కా, మదీనా ఆ ప్రాంతాల్లో కూడా అక్కడ శివలింగమేనూ ఉన్నది. కాబా అని అంటారు. కాబా అనే రాయి ఉన్నది. కాబా, అక్కడ వాళ్ళు కాబా అనే ఒక రాయిని, దాన్ని వాళ్ళు అర్చన చేస్తారు, వాళ్ళు ఆరాధిస్తారు. అది ఏమిటి అంటే అది శివలింగమేను అని మన వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ అక్కడ కొన్ని గదులు తాళాలు వేసి ఉంటాయి. ఆ తాళాలు వేసి ఉన్న గదుల్లో దేవతా విగ్రహాలు ఉన్నాయి, హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు అవి తీయరు. సరే, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఒకానొక రోజున ఆ భారతీయ తత్వము, హిందుత్వము అనేది ప్రపంచం అంతా కూడా ప్రబలిపోయింది. అది ప్రబలిపోయిన తర్వాత మనది ఉమ్మడి ఫ్యామిలీ కదా. ఆ ఉమ్మడి ఫ్యామిలీ క్రమేణా పెరుక్కుంటూ ఎవరికి వాళ్ళు అయిపోయారు. సో ఇప్పుడు
ఇలా అయిపోయినటువంటి ఈ తరుణంలో కలిగి వస్తాడా అంటే రావచ్చు. వస్తాడనే మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి, కాబట్టి వస్తాడనే మనం నమ్ముతూ ఉన్నాం. కలియుగాంతంలో జరుగుతుంది అని అంటారు. ఇంకా చాలా టైం ఉంటుంది. చాలా టైం ఉంది. చాలా టైం ఉంది. కానీ ఇప్పుడు చూస్తున్నవే భయం వేస్తున్నాయి కదా. ఆ యుగాంతం అప్పుడు ఎలా ఉంటుంది? అదే 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 మార్పు రావాలి అంటే కుళ్ళిపోవాలి. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మనం. మనకి కాలుకి షుగర్ వచ్చింది, ఆ కాలు తీసేయాలి అంటే కేవలం అదేదో చిన్న గడ్డ రాగానే కాలు తీసేయడు. ఆ కాలు దగ్గర కుళ్ళిపోయే పరిస్థితి వస్తే అప్పుడు కాలు తీసేస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా ధర్మం అనేది ఇప్పుడు ఏదో ఒక పాదంతో ఉంది అన్నారు, ఒక పాదం కూడా విరిగిపోవాలి కదా. ధర్మం అనేది పూర్తిగా అడుగంటిపోవాలి, ఏమాత్రం ఏమీ మిగలకూడదు, అంతా దొంగల రాజ్యం అయిపోవాలి. అప్పుడు మాత్రమే మళ్ళీ పునఃప్రతిష్ఠ అనేది జరుగుతుంది. మరి ఇది జరగడానికి ఎంత టైం పడుతుందండి? యుగాంతం దాకా టైం పడుతుంది. ఈ మధ్యన ఆయన ఎవరో 2000 సంవత్సరాల కల్లా యుగాంతం అయిపోతుంది అని పుస్తకాలు ప్రింట్ చేసి అమ్మేసుకున్నాడు. 2012 కూడా అయిపోతుంది. అయ్యో, వాడు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఓ టైం ఓ పుస్తకం ప్రింట్ ఇస్తాడు, అమ్మేసుకున్నాడు, డబ్బులు సంపాదించేసుకున్నాడు. మరి యుగాంతం అయిపోతే ఈయన డబ్బులు ఎందుకయ్యా? స్కైలాబ్ పడుతుంది, ప్రపంచం అంతా నాశనం అయిపోతుందని అప్పట్లో 60వ దశకంలో చాలా పెద్ద ప్రచారం జరిగింది. ఆస్తులు అమ్మేసుకుని మరి ఎంజాయ్ చేసేస్తారని విన్నాం. దీని గురించి చేశారు. ఒకటేంటి చెప్పారుగా, పుస్తకాలు ప్రింట్ వేసుకున్నారు, ఓ పెద్ద సభలు పెట్టారు. మరి ఏం చేస్తారట? ఇక్కడ ఇదేమిటి అంటే ప్రళయం వచ్చేటప్పుడు పాక్షిక ప్రళయమా సంపూర్ణ ప్రళయమా అనేది తేడా ఉంటుంది. పాక్షిక ప్రళయం అనేక సార్లు వస్తుంది, అంటే ఈ వరదలు తుఫాన్లు అటువంటివి మనకి వచ్చిందిగా. ఇప్పుడు మహారాష్ట్రలో లాతూర్ భూకంపం వచ్చింది కదా, మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా చచ్చిపోయారు కదా, అది పాక్షిక ప్రళయమే. అలాగే మనకి 1972 సంవత్సరంలో 1972లో దివితమ్మలో ఆ సముద్రం పొంగింది కదా, దగ్గర 1,00,000 మంది జనాభా చచ్చిపోయారు కదా, పాక్షిక ప్రళయమే. ఇప్పుడు కరోనా లాంటిది కూడా ప్రళయం లాంటిది అంతే కదా. అవి కూడా అవి ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటి ఎంతమంది చచ్చిపోయారో లెక్కలేదు, కోట్లలో చనిపోయిన పోయారు. అలాగే జపాన్లో ఒకసారి సునామీ ఏదో వచ్చింది. ఇవన్నీ కూడా పాక్షిక ప్రళయము అని అంటారు. అంటే ఎందువల్ల వస్తుంటాయి ఇటువంటి పాక్షిక ప్రళయాలు? ఇప్పుడు మనం చెప్పాలి అంటే అక్కడ పాపం పెరిగిపోయింది, జనాభా తగ్గిపోవాలి, అందుకని వచ్చింది అని అంటారు. సరే, మిగిలినటువంటి కారణాలు ఏమైనప్పటికీ ఈ పాక్షిక ప్రళయం అనేది వస్తుంది. ధర్మం అంతరించిపోయింది, పాక్షిక ప్రళయం వచ్చింది అని అంటారు. సంపూర్ణ ప్రళయం ఇప్పుడు విజయవాడ కృష్ణా నది అమ్మవారి ముక్కు పుడకను తాకినప్పుడు ప్రళయమే ఇంకా అనేది కూడా వింటూ ఉంటాం గురుగారు. దాని గురించి ఒకసారి. అసలు విజయవాడలో ఉన్న కృష్ణానది అమ్మవారి ముక్కు పుడకని ఎలా తాగుతుంది అంటే అంత ఎత్తున వచ్చినప్పుడు ఇంకా ఏంటంటే 100 మీటర్ల ఎత్తు వస్తే గానీ అసలు ఆ కొండ మీదకి వెళ్ళదు. నిజంగా కనుక జరిగితే ఇక ఇంకేం మిగలదు. అదే ఇంకా అది మహాప్రళయం ఇంకా ఏం, అది కూడా సంపూర్ణ ప్రళయం అంటానికి వీల్లేదు. ఆ ప్రాంతం వరకు మునిగిపోతుంది, పోనీ అటో 50 కిలోమీటర్లు ఇటో 50 కిలోమీటర్లు మునిగిపోతుంది, అంతేగాని ఎలా అవుతుంది? ఇక్కడ కృష్ణానది పొంగినంత మాత్రం చేత అమెరికా మునిగిపోతుందా? ఇంకా అప్పుడు మహాప్రళయాన్ని ఎలా మనం ఊహించడం. ఊరికే మన పుస్తకాల్లో రాశాడు, ఏదో ఇన్ని రోజుల పాటు కంటిన్యూగా ఎండ వచ్చేస్తుంది, వర్షం అనేది పడదు, అప్పుడు కరువు అనేది తాండవం చేస్తుంది, అప్పుడు అందరూ చచ్చిపోతారు, మిగిలినది ఏమీ ఉండదు అని ఇలా అక్కడ రాయటం జరుగుతుంది. ఆ రాసింది మనం చదివాం తప్పించి సంపూర్ణ ప్రళయం రావటం అనేది ఇంతవరకు ఫలానా టైంలో వచ్చింది అని ఎప్పుడూ ఎక్కడా రాయలే. వచ్చినవన్నీ పాక్షిక ప్రళయాలే. యుగం అంతరించిన అంటే యుగాంతం జరిగే సమయంలో ప్రళయంతోనే అవుతుందా? అంతేగా మరి. మరి అప్పుడు ద్వాపర యుగం ప్రళయంతోనే జరిగిందని అనుకోవాలా? ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చింది. మరి ద్వాపరయుగంలో ద్వారకా అంతా మునిగిపోయింది, అది పాక్షిక ప్రళయమే, సంపూర్ణ ప్రళయం కాదు, అది పాక్షికమే. ఇప్పుడు ఎందుకంటే ఇలా ఇక్కడే కాదు, పురాణాల్లో మనకు చెప్తూ ఉంటారు. సత్యవ్రత మహారాజు, ఆయనకి శ్రీ మహావిష్ణువు అది ఆ చేప దొరికింది, చేప పెద్ద అయిపోయింది అంటారు. ఆ చేప చెబుతుంది ఇంకో 10 రోజుల్లో మొత్తం అంతా కూడా ప్రళయం అయిపోతుంది, మరి ఏం చేయాలంటే నీ దగ్గరికి ఒక పెద్ద చేప ఒకటి వస్తుంది, ఒక నావ వస్తుంది, ఆ నావలో నువ్వు ఎక్కు, ఓ చేప దొరుకుతుంది నీకు, ఆ చేప కొమ్ముకి
ఈ పడవను కట్టేసేయి, ఆ పడవను నేను తీసుకెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఈ పడవలో సప్తర్షులను ఎక్కించుకో, అలాగే దొరికినటువంటి ధాన్యాలన్నీ కూడా ఇందులో పెట్టుకో, ఆ చేప ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి ఇవ్వు. అప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో మనవంతరం, ఇంకో కల్పం అనేది ప్రారంభం అవుతుంది. ఈ ఋషులే అక్కడ ఆ వచ్చేవంటి కల్పంలో వాళ్ళు మహర్షులు అవుతారు. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళేవంటి ధాన్యం ఉన్నాయే అవే మళ్ళీ విత్తనాలు అవుతాయి. అంటే అది కూడా పాక్షిక ప్రళయమే. కాబట్టి సంపూర్ణ ప్రళయాన్ని ఎక్కడా ఎప్పుడూ చెప్పాల. జరుగుతుంది అని అంటారు అంతవరకు. మళ్ళీ సత్యయుగం రావటానికి మరి సంపూర్ణ ప్రళయం జరుగుతుంది అనేది అనేది అంత అవసరమేం లేదు కదా. పాక్షిక ప్రళయం కొంచెం గట్టిగా జరగచ్చు. పూర్తి సంపూర్ణ ప్రళయం జరిగిపోతే మళ్ళీ మానవుడు రావాలి అంటే మళ్ళీ అమీబా, హైడ్రా ఇవన్నీ రావాలి కదా. అవో కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టేస్తుంది. అట్లా ఏం అక్కర్లేదు. మళ్ళీ పాక్షిక ప్రళయమే. ఎక్కడికక్కడ జన నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది, చాలా ఎక్కువగా జరిగిపోతుంది. ఆ వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి వాడు ఎవడో అతను నేను బాగు చేస్తాను అని చెప్పి అతను ఇనిషియేటివ్ తీసుకోవటం అనేది జరుగుతుంది. అతనే ఇప్పుడు మనకి ఈ కల్కి మహారాజు అని చెప్తున్నారు. ఇప్పుడు మరి కల్కి వచ్చేది దుష్టుల్ని సంహరించడానికి వస్తున్నారు అనేది తెలిసినటువంటి. మరి అటు దుష్ట చతుష్టయంలో మనం పడిపోకుండా ఉండాలి అని అంటే ఎటువంటి, ఇక్కడతో ఆగదు కదా గురువుగారు, మనం పుడుతూనే ఉండాలి, మరణిస్తూనే ఉండాలి. ఇది ఒక సైకిల్, ఇది జరుగుతూనే ఉంటుంది. ఆ సమయంలో మన దుష్టుల చెంతన ఉండకుండా అంటే మన సాధన ఎలా ఉండాలి? ఆ రోజున అదే కదా జరిగింది. ఈ కలియుగం ప్రారంభం కాబోయేవంటి సమయంలోనే కదా వీళ్ళంతా బ్రహ్మదేవుడిని అడుగుతారు, మాకు ఈ పొల్యూషన్ లేనటువంటి ప్రదేశం ఎక్కడన్నా చూపించమంటే అప్పుడు నైమిసారణ్యాన్ని చూపించాడు అని కదా చెప్పేది. ఆ నైమిసారణ్యంలో ఈ పొల్యూషన్ ఉండదు. అక్కడ అలా ఎంతకాలం ఉండదు, మనం అక్కడ కాలు పెట్టుకున్నాం ఇంతవరకు. మనం కాలు పెట్టామంటే అవుటేగా. ఇప్పుడు నైమిసారణ్యం నాశనం అయిపోయిందిగా. కాబట్టి అవి ప్రస్తుతం అట్లా నడుస్తుంది కొంతకాలం పాటు. భగవానుడు నేను మళ్ళీ మంచి రాజ్యాన్ని స్థాపించాను అన్నాడు. ఎంతకాలం ఉంది? ధర్మరాజుతో పాటు అది కొట్టుకుపోతుంది. అయితే ఇంకో తరం ఉంటుంది, అంతకనే ఉండదు. ఎందుకనంటే కలిపురుషుడు యొక్క ధర్మాలు కొన్ని ఉన్నాయి కదా, పాటించాలి. మరి అవి తప్పదు కదా. యువధర్మం అనేది అది రాక తప్పదు. అది అట్లాగే జరుగుతుంది. ఇప్పుడు దశావతారాలలో ఉన్నది విష్ణుమూర్తే, అన్ని అవతారాల్లో విష్ణుమూర్తే వస్తారు అనేది తెలిసినది. అయితే మరి వెంకటేశ్వర స్వామిని ఎందుకు దశావతారాల కింద కన్సిడర్ చేయరు? దశవ అవతారంగా ఎందుకు కన్సిడర్ చేయరు? మళ్ళీ కల్కి అని ఎలా, ఒక్కసారి దాని గురించి చెప్పరా? వెంకటేశ్వర స్వామి అసలు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి ఒక దేవత. ఓకే, అంటే అంతే కదా. మొట్టమొదటిలో వెంకటేశ్వర స్వామి ఎక్కడ లేడు మనకి. పురాణ కాలంలో వెంకటేశ్వర స్వామి ఎక్కడా లేడు. ఆ తర్వాత కాలంలో కూడా ఎక్కడా వెంకటేశ్వర స్వామి లేడు. ఆ తర్వాత ఈ వెంకటేశ్వర పురాణం అంటే ఆ వెంకటేశ్వర స్వామి భక్తులంతా మన కొట్టే ప్రమాదం ఉంటుంది. మనమే వెంకటేశ్వర స్వామికి ఎగైనెస్ట్ కాదు. కానీ ఇక్కడ ఉన్నమాట మనం చెప్పుకోవాలి అంటే ఆ తర్వాత కాలంలో అక్కడ ఏదో ఒక దీని మీద, ఏది ఆ కొండ మీద, శంకర భగవత్పాదుల వారి దీనిలో ఆ కొండ మీద ఏదో ఒక ఆలయం కనిపించింది. ఆ ఆలయాన్ని ఈయన శంకరుడు దర్శించాడు. అది బాలా త్రిపుర సుందరి యొక్క ఆలయము అని. కావాలంటే ఇప్పటికి కూడా వెనకాల వైపున జడ ఉన్నది, వెండి విగ్రహానికి వెనకాల చూడండి అని ఏదో ఇట్లాంటి చాలా చాలా కథలు ఉన్నాయి మనకి. సరే, అయినా అవ్వకపోయినా ఈ చాలా మహామహిమ కలిగినటువంటి స్థలము అని చెప్పి శంకరుడు వారు గుర్తించి అక్కడ ఏదో ఒక శ్రీచక్రాన్ని, మిగిలినటువంటి యంత్రాలు కొన్ని అక్కడ స్థాపన చేశారు అని. ఇక్కడ రాబోయేటువంటి కాలంలో జనం బాగా ఇక్కడికి వస్తారు, ధనం కూడా బాగా వస్తుంది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అని. ఈ విషయం తెలిసినటువంటి వైష్ణవులు అది శ్రీమన్నారాయణుడి యొక్క విగ్రహం అని చెప్పేసి వాళ్ళు అన్నారని, ఆ తర్వాత కాదు శివుడి యొక్క విగ్రహం అని వీళ్ళు కొట్టుకున్నారు. అటు ఇటు కలిపి మొత్తానికి ఇద్దరికి కూడా కాంప్రమైజ్ అయిపోయి వెంకటేశ్వరుడు అని పేరు పెట్టారు అని. ఇలా రకరకాల కథలు చెప్తూ ఉంటారు. ఆ రెండు కూడా కాదు, శివుడు కాదు, విష్ణువు కాదు, అదే అమ్మవారి యొక్క ఇదయ్యా అని. అక్కడ అమ్మవారి యొక్క లలితా శాస్త్రం పారాయణ చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మన యొక్క ఆరాధ్య దైవం మనం కోరికలు తీర్చేటువంటి దేవత.
అయితే మీరన్నట్టుగానే శైవులు ఇప్పటికీ ఆ కొండ పరిసర ప్రాంతాల్లో కపాలీలు అనేవాళ్ళు కాపాలీలు ఉన్నారు. స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు అని కూడా వింటూ ఉంటాం. ఆ కొండల్లో ఉంటారు అని చెప్పి. చేస్తారు. వాళ్ళు ఎక్కడైనా చేస్తారు కదా. అందులో వాళ్ళు అక్కడ ఆ ఉన్నటువంటిది ఈశ్వరుడి యొక్క విగ్రహం అని నమ్మారు అంటే తప్పనిసరిగా అక్కడ కూర్చుని వాళ్ళ సాధన అనేది వాళ్ళు చేస్తారు. అలాగే వైష్ణవులు ఇక్కడ ఉన్నది వైష్ణవుడు అనే అంటారు. ఎవరు ఏమన్నప్పటికీ అక్కడ దేవతా విగ్రహం ఉన్నది అనే మాట ఒప్పుకుంటున్నారు కదా. కాబట్టి ఎవరికి కాంట్రవర్సీ లేదు, ఎవరికి కాంట్రవర్సీ లేదు. అంతేగాని ఈ శివుడు ఉన్నాడు కాబట్టి శ్మశానం అని చెప్పేసి ఎవరు మాట్లాడాల, అది అదృష్టం. మళ్ళీ మొట్టికాయ పడింది వీడియోలో. ఇప్పుడు అది ఈశ్వరుడు అని చెప్పేసి వెళ్ళి ఈయన అక్కడికి పెడుతూనే ఉన్నాడు కదా. మరి వెళ్ళినప్పుడు ఈ శ్మశానం అయితే నువ్వెందుకు ఎడుతున్నావు అక్కడికి? అందుకే వెళ్ళనని అసలు నిన్న కూడా రమ్మన్నాడు పోవయ్యా బాబు, ఎందుకు లేనిపోయినవన్నీ ఎందుకు. అయితే సాలగ్రామ విగ్రహం అదే అని చెప్పి వెంకటేశ్వర స్వామి గురించి చెప్తూ ఉంటారు. అందుకే విపరీతమైన ఆకర్షణ ఉంది అని కూడా చెప్తారు. సాలగ్రామ విగ్రహమేనా వెంకటేశ్వర స్వామి? సాలగ్రామ విగ్రహం అంటే చాలా దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా సాలగ్రామ శిలే. ఆ సాలగ్రామ శిలాన్ని ప్రత్యేకంగా ఉంది. ఆ రాతితోనే విగ్రహాలు చెక్కుతారు. సాలగ్రామం అంటే దానంతట అది రూపాంతరం చెందుతుంది కదా. ఆ నర్మదా నదిలో దొరికేవంటి ఏదో అక్కడ దొరికేవంటి సాలగ్రామాలు అని అంటారు. అయితే ఇప్పుడు అవన్నీ కూడా చక్కగా కాశీలో ఫ్యాక్టరీలు పెట్టి తయారు చేస్తున్నారు. అక్కడ దొరికే రాళ్లతో బ్రహ్మాండంగా అక్కడ దొరికి ఏదో ఓ రాయి పట్టుకొచ్చేసి వాళ్ళు సాలగ్రామాలు అనేక రకాలైన సాలగ్రామాలు తయారు చేస్తారు. దానికి ఏది కావాలంటే తయారు చేస్తున్నారు. అదే నా ప్రశ్న కూడా అదే. ఇంత పెద్ద విగ్రహం ఎలా సాలగ్రామం మరి చెక్కినదే అంటే అక్కడ ఉన్నటువంటి రాయితో చెక్కినది అనేది అర్థం చేసుకోవాలా? అంతే. ఏముంది, 6 అడుగుల రాయి దొరకపోవడం అనేది విచిత్రం ఏముంది. కాబట్టి దాన్ని ఆ రోజుల్లో మరి ఎవరు చెక్కారో ఎవరు ప్రత్యక్ష చేశారో దాన్ని మనకేం తెలియదు. ఆ ముహూర్త బలం అది గొప్పగా ఉంది, అది బ్రహ్మాండంగా ప్రబలి వెదజల్లుతోంది. మీరు కూడా వినే ఉంటారు, స్వామి వెనక అంటే వీపు భాగం వైపు చెవు పెట్టి వింటే సముద్ర ఘోష వినపడుతూ ఉంటుంది, ఆయన సముద్ర అని అంటారు. ఇప్పుడు రకరకాలైనటువంటి మాటలు బయట చెప్తూ ఉంటారు. వీటన్నింటికి నిజమేనా అని అంటే మనం వెళ్ళి వెళ్ళలేం కదా. నమ్మదగిందేనంటే చెప్పలేను, మనం వెళ్ళి వెళ్ళలేం కదా. అవునో కాదో మనం ప్రూవ్ చేయలేం కదా, అంతే. కాబట్టి వీళ్ళు అవును అంటారు, వాళ్ళు కాదు అంటారు. మనం చెప్పడానికి ఏం లేదమ్మా. ఇలాంటివి కొన్ని ఈ వచ్చే వాటిల్లో 90% పుకార్లే, ఇందులో నిజాలే. 90% పుకార్లే. కల్కి అయితే వస్తాడు అని అంటున్నారు. భాగవతంలో చెబుతున్నది అదే, చివరి పేజీలో ఉన్నది అదే భాగవతం. మరి ఇంత భాగవతం నమ్మిన వాళ్ళు ఆ ఒక్క పేజీ నమ్మనంటే ఎట్లా? నమ్మితే పూర్తిగా నమ్మాలి, అయితే మొత్తం మానేయాలి. కల్కి వస్తాడు. శంబాలా నగరం ఉంది, ఇప్పటికే ఉందంటారా? ఉన్నదనే చెప్తున్నారు. శ్రీలంకలో ఉందట శంబళ అనే గ్రామం ఉన్నది. కానీ దాన్ని చూసిన వాళ్ళు ఎవరు మరి లేరు. మనం పోలేదు కదా, మనకు పెద్దగా తెలియదు. ఓకే.